వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో ప్రజెంట్ మనకి అండర్ 25,000లో ఉన్న గోద్రేజ్ 244 లీటర్ 4-స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ యొక్క కంప్లీట్ రివ్యూ చూద్దాం. కూలింగ్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, మెయిన్గా గోద్రేజ్ చాలా ఇయర్స్ నుంచి ఇండియన్ మార్కెట్లో ఉన్నప్పటికీ చాలామంది డౌట్ పడే సర్వీస్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇన్స్టలేషన్ అయితే చాలా బాగా జరిగింది. డెమో కూడా నాకు తెలిసినా కానీ మళ్ళీ ఒకసారి ఎలా చెప్తారని విన్నాను. సో ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్ పరంగా అయితే నాకేం ఇబ్బంది లేదు, ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ అడగలేదు, ఫ్రీ ఇన్స్టలేషన్ డెమోనే. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే రెగ్యులర్గా 25,000 అలా ఉంటుంది, బట్ ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా 21 నుంచి 22,000 మధ్యలో వస్తుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్ మనకి ప్లెయిన్ లుక్తో గోద్రేజ్ బ్రాండింగ్ అండ్ BE లేబులింగ్ అండ్ 10 years కంప్రెసివ్ వారంటీ బ్యాడ్జింగ్ అయితే ఉంది. సైడ్స్ అంతా ప్లెయిన్గా ఉంటుంది, బ్యాక్ కూడా క్లీన్గా ఉంది. దీంట్లో మనకి కాన్సిల్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి, సైడ్స్కి ఉంటాయి, డిజైన్ పార్ట్లో కలిపేసి ఉంటాయి. మళ్ళీ బయటికి రావడం అలాంటిది అయితే ఉండదు హ్యాండిల్స్. కాకపోతే ఈ కాన్సిల్ హ్యాండిల్స్ మనకి అలవాటు కావాలి, కొంచెం టైం పడుతుంది. ఇనీషియల్గా కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు డోర్ ఓపెన్ చేసేటప్పుడు, బట్ పోన్ అలవాటు అయిపోతుంది. ఇంకా రిఫ్రిజిరేటర్ లోపల చూసుకుంటే మనకి యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్, 4 షెల్ఫ్స్, వెజిటబుల్ డ్రార్, 27 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఒక బాటిల్ గార్డ్ అప్ టు 2.25 లీటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఎగ్ ట్రే, 2 ఎక్స్ట్రా ర్యాక్స్ అయితే ఉన్నాయి. డోర్లో సైడ్కి ఉన్న ర్యాక్స్లో బాటిల్ పెట్టేంత గ్యాప్ అయితే లేదు, ఏమన్నా మసాలా ప్యాకెట్స్ అలాంటివి అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో డెడికేటెడ్ డైరీ కంపార్ట్మెంట్ కూడా లేదు, కాబట్టి ఈ టాప్ డోర్ ర్యాక్స్ని డైరీ ప్రోడక్ట్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్గా 1 లీటర్ బాటిల్ ర్యాక్ కూడా ఇచ్చి ఉంటాయి ఈ రిఫ్రిజిరేటర్లో, ఇంకా బాగుండేది. అండ్ ఇంకా ఫ్రీజర్లో చూసుకుంటే మనకి రిమూవబుల్ డబుల్ ట్విస్టబుల్ ఐస్ మేకర్ అయితే ఉంది. ఇంకా ఒక షెల్, 2 ఎక్స్ట్రా ర్యాక్స్ అయితే ఉన్నాయి డోర్కి. వీటిలో 250 ml కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే పడతాయి. ఇంకా మొత్తం కూడా రిఫ్రిజిరేటర్ నాబ్ కంట్రోల్ తోటే వస్తుంది. ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్కి కూడా సపరేట్ నాబ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో LED లైట్ ఇచ్చారు, బట్ ఫ్రీజర్లో అయితే ఇవ్వలేదు, ఇచ్చి ఉండాల్సింది. ఓవరాల్గా కావాల్సిన ర్యాక్స్ అండ్ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఒక డైలీ కంపార్ట్మెంట్ ఇస్తే ఇంకా బాగుండేది. ఇంకా డిజైన్ చూస్తే చాలా బాగుంది, నీట్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మొత్తం మెటల్ బాడీ తోటే వస్తుంది. లోపల ఉన్న షెల్ఫ్స్ టఫ్ అండ్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ట్రేస్కి హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. వీట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్కెట్ క్వాలిటీ కూడా బాగుంది, ఎక్కడా లీకేజ్ లేదు. కూలింగ్ రిటెన్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది, బట్ దాని ఫినిషింగ్ అంత ప్రాపర్గా లేదనిపించింది. LG, శాంసంగ్లో చూసుకుంటే ప్రాపర్ ఫినిషింగ్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. దీంట్లో నాకు అలా అనిపించలేదు. ఓవరాల్గా చూసుకుంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇంకొంచెం ఫినిషింగ్ మీద ఫోకస్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుండే. ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ మనకి 244 లీటర్ కెపాసిటీతో వస్తుంది. స్మాల్ టు మీడియం ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోతుంది. ఇంకా కూలింగ్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. మనం రివ్యూ చేసిన LG, శాంసంగ్ రిఫ్రిజిరేటర్స్తో కంపేర్ చేసిన స్లైట్గా ఇది ఫాస్ట్గా కూల్ అవుతుంది. లైక్ ఫ్రిడ్జ్ కంప్లీట్గా కూల్ అవ్వడానికి అంటే 3 to 4 డిగ్రీ సెంటీగ్రేడ్స్ రావడానికి 1 అవర్ పట్టింది. LG, శాంసంగ్ నియర్లీ 1.5 అవర్ అయితే పట్టాయి. అండ్ ఫ్రీజర్ కూడా జస్ట్ 15 to 20 మినిట్స్లోనే చిల్ అవుతుంది. ఓవరాల్ కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఈ రిఫ్రిజిరేటర్లో వీళ్ళు నానో షీల్డ్ టెక్నాలజీ అండ్ కూల్ షవర్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. ఈ కూల్ షవర్ టెక్నాలజీ వీళ్ళ పేటెంటెడ్ టెక్నాలజీ. ఇది ర్యాపిడ్ కూలింగ్ అయితే యూజ్ అవుతుంది. లైక్ LGలో డోర్ కూలింగ్ ప్లేస్ ఉంటుంది కదా, అలా అన్నమాట. దీంట్లో షెల్కి ప్రతి సైడ్ మనకి వెంట్స్ ఉంటాయి. దీనివల్ల కూలింగ్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడమే కాదు, ఫాస్ట్ కూలింగ్ కూడా ఉంటుంది. ఇంకా నానో షీల్డ్ టెక్నాలజీ నథింగ్ బట్ హనీకామ్ టెక్నాలజీ ఉంటుంది కదా LG అండ్ శాంసంగ్లో, అలాంటిదే. మనం వెజిటబుల్ బాస్కెట్లో ఉన్న వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని ఫ్రెష్గా ఉంచుతుంది. అలాగే ఫ్రిడ్జ్లో బ్యాడ్ అడర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇంకా ఈ రిఫ్రిజిరేటర్ కూడా అలాగే స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీతోటే వస్తుంది. అంటే నాయిస్ లెవెల్స్ అండ్ పవర్ కన్జంప్షన్ తక్కువగానే ఉంటుంది. అండ్ ఇంకా లాస్ట్గా కన్వర్టబుల్ మోడ్స్ విషయానికి వద్దాం. ఇందులో 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 6 మోడ్స్ ఉన్నాయి కదా అని ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసుకోవచ్చని మీరు అనుకుంటారేమో, బట్ అలా కన్వర్ట్ చేసుకోలేము. అసలు మెయిన్ కన్వర్టబుల్ అంటేనే మనకి అదే గుర్తొస్తుంది. అండ్ ఎక్కువ మంది కూడా అలాగే యూజ్ చేస్తారు, బట్ దాన్నే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇంకా ఈ 6-in-1 మోడ్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే ఎలాంటి యాప్ సపోర్ట్ లేదు, ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా ఏమీ లేదు. సో ఓన్లీ నాబ్ తోటే కంట్రోల్ చేయొచ్చు. ఇదే నన్ను చాలా బాగా ఇరిటేట్ చేసింది. నార్మల్గా రిమైనింగ్ నాన్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్స్లో కూలింగ్కి నాబ్ కంట్రోల్స్ ఇస్తారు. ఒకవేళ దాన్నే కన్వర్టబుల్ మోడ్కి ఇచ్చినా లైక్ LG లాగా క్లియర్గా మెన్షన్ చేస్తారు, బట్ దీంట్లో ప్రాపర్ రీడింగ్స్ అయితే లేవు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా దాన్ని వదిలేస్తే దీంట్లో 6 మోడ్స్ ఉన్నాయి అన్నాను కదా, వాటిలో ఫస్ట్ది ఆటో మోడ్. ఇది ఆటోమేటిక్గా మనం ఫిల్ చేసే కెపాసిటీని బట్టి, యూజేజ్ ప్యాటర్న్ బట్టి ఫ్రీజర్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటుంది.
అండ్ నెక్స్ట్ ఇది ఐస్ క్రీమ్ మోడ్. ఇది ఫ్రీజర్ టెంపరేచర్ను బాగా తగ్గిస్తుంది, ఐస్ క్రీమ్స్ మెల్ట్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ ఇది హై లోడ్ మోడ్. మీరు ఏమన్నా గ్రాసరీస్ తెచ్చుకున్నారు, వాటిలో ఏమన్నా ఫాస్ట్గా పాడయ్యేవి ఉంటే ఫ్రీజర్లో పెట్టి ఈ మోడ్ని ఆన్ చేయండి, సరిపోతుంది, ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ది డీప్ ఫ్రీజర్ మోడ్. ఇది కూడా హై లోడ్ మోడ్ లాగే లాంగ్ టర్మ్ స్టోర్ చేసే ఐటమ్స్కి ఐడియల్గా ఉంటుంది. లైక్ నాన్ వెజ్ స్టోర్ చేసుకోవడానికి, ఫ్రీజర్ టెంపరేచర్ లోయెస్ట్ పాసిబుల్కి రీచ్ అవ్వడానికి ఈ మోడ్ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది కోల్డ్ స్టోరేజ్ మోడ్. ఈ మోడ్లో ఫ్రీజర్ టెంపరేచర్ మరీ ఎక్కువగా ఉండదు. వాటర్ బాటిల్స్ అండ్ గ్రోసరీస్ కావాలంటే ఈ మోడ్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బట్ ఏదైతే ఆ మోడ్స్ ఇచ్చారో, సో ఆ 6 మోడ్స్ ఉన్నా కానీ మనకి మినిమం, నార్మల్ అండ్ మ్యాక్స్ ఫ్రీజ్ అని 3 ఉన్నాయి నాబ్ కంట్రోల్ దగ్గర. 6 అట్లీస్ట్ ఆ 6 మోడ్స్ నేమ్స్ ఇచ్చి ఆ కంట్రోల్స్ సరిగా ఇచ్చినా అయిపోతుండే. సో 6-in-1 కన్వర్టబుల్ అన్నారు కానీ అది నాకు అంత ట్రూ 6-in-1 కన్వర్టబుల్ ఫీల్ని అయితే ఇవ్వలేదు. సో నాబ్ కంట్రోల్స్ బెటర్గా ఇచ్చి ఉండాల్సింది. అండ్ ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ డెడికేటెడ్గా ఒక బటన్ ఇచ్చి ఉన్నా, లేదా నాబ్కి ఒక బటన్ పెట్టి ఉన్నా ఇంకా బాగుండేది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 4 స్టార్ రేటింగ్తో వస్తుంది. 198 యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తుంది యాన్యువల్లీ. జనరల్గా ఫ్రిడ్జ్లో పవర్ కన్జంప్షన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా తక్కువే కన్జ్యూమ్ చేస్తాయి. ఇంకా ఇది 4 స్టార్ కాబట్టి ఇంకా తక్కువ ఉంటుంది. సో నేను రివ్యూ చేసిన అన్నింటిలో డబుల్ డోర్లో ఇంత తక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసే రిఫ్రిజిరేటర్ ఇది మాత్రమే, ఇంత ఎక్కువ కెపాసిటీతో. మనం మరీ అంత పద్ధతిగా వాడడం, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ యూనిట్స్ కాలచ్చు. బట్ స్టిల్ సో లీస్ట్ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అని అయితే చెప్పొచ్చు ప్రజెంట్. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, పవర్ కన్జంప్షన్ తక్కువగానే ఉంది. సో అయినప్పటికీ వీళ్ళు దీన్ని 2026 మోడల్ అని మార్కెటింగ్ చేస్తున్నారు. బట్ బీఈ లేబులింగ్ మాత్రం 2025 వరకు మాత్రమే ఉంది. సో కొంచెం మిస్లీడ్ అయితే చేస్తున్నట్టు నాకు అనిపించింది. వీళ్ళు 26 మోడల్ అంటున్నారు కానీ 25 మోడలే బీఈ లేబులింగ్ ప్రకారం. దీన్ని అయితే గోద్రేజ్ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ పవర్ కన్జంప్షన్లో ఎలాంటి ఇబ్బంది లేదు, తోపు అని చెప్పచ్చు. చాలా ఎనర్జీ ఎఫిషియంట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. అండ్ ఇంకా వారంటీ గురించి మాట్లాడుకుంటే 1 ఇయర్ కంప్రహెన్సివ్ వారంటీతో 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీతో వస్తుంది. వారంటీలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ సర్వీస్ సిటీస్లో మనకి చాలా బాగుంటుంది. బట్ విలేజెస్లో కూడా సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది, కాకపోతే కొంచెం డిలే అవుతుంది. ఈ గోద్రేజ్ బ్రాండ్ మన ఇండియాలో ఐ థింక్ 2 డెకేడ్స్ పైనుంచి ఉంటుంది. కానీ మేజర్ బ్రాండ్స్ లైక్ శాంసంగ్, ఎల్జీ లాగా నెట్వర్క్ని అయితే బిల్డ్ చేయలేకపోయింది. ఎనీవే సర్వీస్ ఏరియా టు ఏరియా కొంచెం మారుతూ ఉంటుంది. బట్ డీసెంట్ సర్వీస్ టౌన్స్ అండ్ సిటీస్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. విలేజెస్లో మాత్రం కొంచెం డిలే అయితే ఉండొచ్చు. అండ్ ఇంకా ఈ రిఫ్రిజిరేటర్లో నాకు అనిపించిన కాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ది ఫ్రిడ్జ్గా మార్చుకునే ఆప్షన్ ఇవ్వకపోవడం. సో ఇదైతే రాంగ్ మూవ్ అని చెప్పాలి. అండ్ సెకండ్, నాబ్ కంట్రోల్స్ రీడింగ్స్ అయితే సరిగా లేవు. వాటిని ప్రాపర్గా ప్రింట్ చేసి అండ్ అన్ని మోడ్స్ ఇచ్చి ఉంటే, అన్ని మోడ్స్కి సంబంధించిన ప్రింట్ అక్కడ ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఎల్ఈడి లైట్ ఇచ్చారు కానీ దాని ప్లేస్మెంట్ సరిగా లేదు. బ్యాక్ సైడ్ ఇచ్చారు, షెల్స్ అంతా మనం ఐటమ్స్ పెట్టినప్పుడు అది కవర్ అయిపోతుంది, అప్పుడు మనకి బ్రైట్నెస్ ఏమీ ఉండడం లేదు. అలా కాకుండా టాప్ మౌంటెడ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా ఫ్రీజర్లో కూడా లైట్ లేదు. అఫ్కోర్స్ ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే బ్రాండ్స్ ఇవ్వట్లేదని వీళ్ళు కూడా ఇవ్వలేదేమో కానీ, సో ఫ్రీజర్లో కూడా లైట్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే ఈ కాన్స్ మీకు మ్యాటర్ కాదు, మంచి కూలింగే మాకు మ్యాటర్. అండ్ తక్కువ పవర్ బిల్ ఇచ్చే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కావాలి అనుకుంటే ఈ కెపాసిటీతో బెస్ట్ ఆప్షన్. లేదా ఎల్జీ అండ్ శాంసంగ్లో మీకు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటి రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఇంకా శాంసంగ్లో అయితే ఎక్స్టర్నల్ డిస్ప్లే కంట్రోల్ కూడా ఇచ్చారు. అది మనకి చాలా కన్వీనియంట్గా ఉండే కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ మోడల్ అని అయితే చెప్పాలి ఈ ప్రైస్ రేంజ్లో. సో ఇది గోద్రేజ్ డబుల్ డోర్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో 9 ఇయర్స్గా ప్రోడక్ట్స్ని అయితే రివ్యూ చేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను స్ట్రెస్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోమని, ఇప్పుడు కూడా స్ట్రెస్ చేయట్లేదు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అది నాకు మోటివేషన్ ఇస్తుంది. వీలైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.